నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం సినిమా ఇండస్ట్రీ గురించి చర్చించుకుంటే ముఖ్యంగా ఈ కాస్టింగ్, కౌచింగ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్లెండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కొత్త కొత్త అప్‌కమింగ్ ఆర్టిస్టులు గాని లేదా అమ్మాయిలు వస్తా ఉంటారు. సో అలాంటోళ్ళు ఏందంటే ఈ కాస్టింగ్ కౌచ్ అంటేనే భయపడుతున్నారు. అసలు ఈ కాస్టింగ్ కౌచ్‌లో కమిట్మెంట్స్ అనేవి ఉంటాయా? ఉండవా? ఇయన్నీ ఉండవు. గాలి మాటలు తప్పితే హ్మ్. కాస్టింగ్ కౌచ్ నువ్వు బెడ్ మీదకి వస్తే నీకు వేషం ఇయన్నీ ఉండవయ్యా. హ్మ్. ఎక్కడోనో ప్రతి ఫీల్డ్‌లో ఉంటారు. ఒక 2%, 3% ఎదవలు ఎక్కడైనా ఉంటారు. హ్మ్. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉంటారు. కన్‌స్ట్రక్టివ్ ఏరియాలో ఉంటారు. హ్మ్. ఎక్కడైనా ఉంటారు. సినిమా ఫీల్డ్‌లో డబ్బులకి బెడ్‌కిను ఫుడ్‌కి వేషాలు ఇవ్వరు. హ్మ్. అర్థమైందా? హ్మ్. వేషాలు నేను ఒక క్యారెక్టర్ అనుకుంటాను. నా క్యారెక్టర్‌కి ఎవరు సూట్ అయితే వాళ్ళని యేసుకుంటాం. హ్మ్. ఆ సూట్ అవుతుందని నేను ఒక క్యారెక్టర్ అనుకుంటాను. అమ్మాయి వస్తది. నేను సూట్ అవుతాను. నేను చాలా అందగత్తెన. అద్దంలో చూసుకున్న నా అందం చాలా బావుంటది. హ్మ్. నేను అనుకుని ఉంటది. హ్మ్. కానీ నేను చూసేటప్పటికి నా కెమెరా కంటికి ఆ అమ్మాయి లోపాలు కనపడతాయి. హ్మ్. ఆ అమ్మాయి మనం నేచురల్‌గా మామూలుగా చూసేటప్పుడు బాగానే ఉండొచ్చు. హ్మ్. ఆ కెమెరా కంటికి వచ్చేటప్పటికి లైట్లు పడేటప్పటికి ఈ షాడో ఇక్కడికెళ్తది. ఈ చిక్స్ ఇలా ఉంటాయి. సో, ఇది వర్కౌట్ అవ్వదు. ఎక్స్‌ప్రెషన్ పలకదు ఈ ఫేస్ మీద. హ్మ్. మా జడ్జిమెంట్ మీద ఆ అమ్మాయిని కాదు ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేస్తాం. హ్మ్. ఈ అమ్మాయి ఏమనుకుంటది, నేను ఆ అమ్మాయి కన్నా అందగత్తెని. హ్మ్. నేను రకుల్ ప్రీత్ సింగ్ కన్నా బాగుంటాను. హ్మ్. రష్మిక కన్నా బ్రహ్మాండంగా ఉంటాను. హ్మ్. కానీ నాకు ఇవ్వకుండా అమ్మాయికి ఇచ్చారు. అమ్మాయి బెడ్‌రూమ్‌కి ఎళ్లి ఉంటది. అందుకే ఇచ్చారని ఈళ్ళు వాగుతారు. హ్మ్. ఓడిపోయేవాళ్ళు, పనికి ఫెయిల్ అయ్యేవాళ్ళు హ్మ్. తీసుకొచ్చే రూమర్స్ ఇయి. హ్మ్. డైరెక్టర్‌లకి, ప్రొడ్యూసర్‌కి కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఈ ఈ లండాచూరు వాళ్ళ కోసం అవసరంలా. హ్మ్. మా వీళ్ళు కావాలంటే మోడల్స్, ఇంటర్నేషనల్ మోడల్సే వస్తారు. హ్మ్. ఇంటర్నేషనల్ మోడల్స్ అఫీషియల్‌గా డేటింగ్ చేసేవాళ్ళే ఉంటారు హ్మ్. ఇంటర్నేషనల్‌గా. వాళ్ళకి ఈ ఈ ఈళ్ళ కోసం అని సినిమాలు తీయరు. హ్మ్. అది ఊరికే పిచ్చి నా కొడుకులు ఇది ఎక్కడో కో డైరెక్టరో, ఎవడో ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివో, ఎవడో ఒకడు జరుగుతాయి. కోఆర్డినేటర్లు అక్కడ జరుగుతాయి. ఆ రేంజ్‌లో జరుగుతాయి. ఆ రేంజ్‌లో జరుగుతాయి. ఇష్టపడేవాళ్ళు ఇష్టపడతారు. ఎవడు బలవంతంగా తీసుకొచ్చి రేప్ చేయలేడు. హ్మ్. వాడు గోకితే నువ్వు గోకించుకుంటే ఎళ్తావు. హ్మ్. గోకితే గోకించుకోనోళ్ళు చాలామందున్నారు. మరి హ్మ్. సౌందర్య నేను ఇంట్రొడ్యూస్ చేసుకొచ్చా. మరి సౌందర్య ఏమి ఆ చరిత్ర లేదే సౌందర్యకి. లేదా? లేదు. హ్మ్. ఎవరితోటి ఎవరు పడితే వాళ్ళు లేదే. హ్మ్. అంటే ఆహ్, బ సౌందర్య గారు మీరు ఇంట్రొడ్యూస్ సో చేసినప్పుడు అలాంటివి జరిగినాయా? జరగలేదా? జరగలేదు. హ్మ్. నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. నా దగ్గర నా సొంత బిడ్డలాగా నా భార్య, నా పిల్లలు వాళ్ళతో పాటు దాన్ని పిల్లని ఆ భయం పోవటం కోసమని హ్మ్. ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఈ సినిమా అనగానే కంగారు పడిపోయింది మొదటి రోజు మేకప్ ఎయగానే. హ్మ్. అందుకని 10 రోజులు నీకు షూటింగ్ లేదమ్మా అని చెప్పి నేను కృష్ణ గారితోటి వాళ్ళతోటి షూటింగ్ చేస్తూ ఈ పిల్లని నా వైఫ్‌ని, నా కొడుకుని, నా కూతురిని ముగ్గురిని లొకేషన్‌కి పిలిపించుకొని హ్మ్. పక్క పక్కనే కొన్నాళ్ళు ఆ పిల్లకి ఆ భయం పోయేదాకా ఉంచి చేశాను నేను. హ్మ్. ఆ అమ్మాయి చివరిదాకా బ్రహ్మాండంగా రాణిలాగా వెలిగింది. హ్మ్. కానీ ఇయన్నీ ఊరినే ఏమన్నా నాకెందుకు ఆ అమ్మాయిని కావాలనుకున్నా? హ్మ్. ఆ అమ్మాయిని నా బెడ్‌లోకి పిలవడానికా? కాదు. హ్మ్. నా సినిమాలో ఆ పాత్ర చక్కటి లబ్జుగా, ముద్దుగా ఆ పిల్ల కంటతడి పెడితే అయ్యో! అనిపించే పిల్లలాగా చక్కగా ఉండాలి. హ్మ్. 32 మందిని ఎతికి ఆ అమ్మాయిని పట్టుకున్నా. హ్మ్. ఆ! బెడ్ కోసం అయితే చాలా మందున్నారు గదా! హ్మ్. 32 మందిని ఎతికాను. నాకలా నా ఊహలో ఉన్న అమ్మాయి. హ్మ్. నా ఊహలో కనపడుతున్న ఒక పర్సనాలిటీ. ఆ మొహము, ఆ లేదు అది ఎతికాను. హ్మ్. అట్లాగే ఏ డైరెక్టర్ అయినా. ఒక పాత్రకి తగిన ఫేసు వాడికి ఒక ఇమాజినేషన్ ఉంటది. హ్మ్. ఒక క్యారెక్టర్‌కి ఇలా ఉండాలని ఒక ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ ప్రకారం ఎళ్తాం. ఒక్కోసారి ఆ ఇమాజినేషన్‌కి ఎస్టాబ్లిష్డ్ హీరోలు ఉంటే వాళ్ళ దగ్గరికెళ్తాం. హ్మ్. లేదు నాకు ఎస్టాబ్లిష్డ్ హీరోల్లో నా ఇమాజినేషన్‌కి తగినట్టు లేదు. హ్మ్. నేను సౌందర్యని బెంగుళూరుకెళ్ళి సెలెక్ట్ చేసుకొచ్చా. ఇక్కడ ఎంతోమంది చూసి. హ్మ్. బెంగుళూరుకెళ్ళి టక్కని చూడగానే బ్రహ్మాండం ఆహారం తీసుకున్నాం. హ్మ్. అలా ఉంటది. ఊరికే బెడ్ కోసం అని సినిమాలు తీయం. బెడ్ కోసం డైరెక్షన్‌కి రాదయ్యా. హ్మ్. ఎవడో ఇంకో డైరెక్టర్ జూనియర్ చిన్న చిన్నోళ్ళ దగ్గర వీళ్ళు ఫెయిల్ అవుతారు. హ్మ్. వీళ్ళు పొట్టిగా ఉండటము, లేతే వీళ్ళ మొహం మాత్రం అద్దంలో చూసుకొని, ఆహా! నేనేం బాలేనా? నేను బ్రహ్మాండంగా ఉన్నాను అనుకుంటారు. ప్రతోళ్ళు అందగత్తెలే హ్మ్. వాళ్ళ దృష్టిలో. హ్మ్. అందగత్తెలే అవ్వచ్చు కూడా. కానీ సినిమా కెమెరా దృష్టి వేరు, మామూలు దృష్టి వేరు. హ్మ్. మేమంతా కెమెరా దృష్టి ప్రకారం ఆ కెమెరా ముందు నుంచుంటే లైట్ పడితే ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఆ ఏడిస్తే నోరు ఎటు వెళ్తాంది? నవ్వితే పెదాలు ఎలా కదులుతున్నాయి? డైలాగ్ మాట్లాడుతూ ఉంటే చిక్స్ ఎలాగ ఇయన్నీ ఆలోచిస్తాం. హ్మ్. ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. హ్మ్. ఈ అమ్మాయి బెడ్ మీద వచ్చి పడుకుంటదా? హ్మ్. ఎలికలు పడుకుంటదా? బోర్ల పడి ఈ దరిద్రాలు కాదు. ఓకే. ఇప్పుడు ఏందంటే చాలామంది ముంబై నుంచి లేకపోతే చెన్నై నుంచి లేకపోతే అదర్ స్టేట్స్ నుంచి హీరోయిన్ తెచ్చుకుంటా ఉంటారు. హ్మ్. తెలుగులో ఉన్న హీరోయిన్స్‌ని ఎందుకు తీసుకోవట్లే ఈ మధ్య? రావట్లేదు. హ్మ్. తెలుగు హీరోయిన్స్ ఎవరు చాలా రేరు. నేను 'సౌందర్యని' సెలెక్ట్ చేయడానికి ముందు 32 మంది ఎందుకు చూసాను తెలుగోళ్ళు చాలా మందిని చూసాను. హ్మ్. తెలుగోళ్ళు రాట్లా. హ్మ్. ఎందుకు రావట్లేదంటే వాళ్ళు లోకల్.
ఏదన్నా సినిమా అనగానే ఏదైనా వస్తేమో అయ్యో మన కుటుంబం మన మర్యాద గౌరవాలు పోతాయి, ఈ రోమర్స్ ఏమైనా వస్తే మన పిల్లలు మనం భరించలేము. చాలామంది ఒకళ్ళు నాన్న ఒప్పుకుంటే అమ్మ ఒప్పుకోదు, ఇంకొకరు అమ్మ ఒప్పుకుంటే నాన్న ఒప్పుకోడు. పిల్లకి ఇష్టం ఉన్నా వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళు అమ్మ వద్దండి మాకు సినిమా వద్దండి, ఏదన్నా వచ్చిందంటే ఏం రాదమ్మా అని అంటే కూడా లేదు, ఏదన్నా వచ్చిందని కూడా కుటుంబ మర్యాదతో పొద్దండి, మా తరతరాలుగా మాకున్న గౌరవాలు పోతాయి. ఈ భయాలు ఎందుకంటే లోకల్ ఇక్కడ బయట వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళు లోకల్ కాదు. ఇక్కడ ఏమైనా ఒకవేళ జరిగినా వాళ్ళ ఊర్లో వాళ్ళకేం తెలియదు కదా. సో అందుకని బయట నుంచి తీసుకురావడం అనేది, బయట వాళ్ళు కూడా రావడం అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే లోకల్ గా ఉన్న సినిమాలు ఏంటంటే అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆ సమయంలో చాలా మంది లేడీస్ అందరూ మాక్సిమం లోకల్ చెన్నై, అప్పట్లో చెన్నై అంటే పెద్ద ఫేమస్ సినీ ఇండస్ట్రీ. సో అదంతా లోకల్ కాబట్టి అప్పుడు సినిమాలు చాలా అందంగా చాలా చిత్రీకరించబడ్డాయి అందంగా. సో చాలా పాజిటివిటీ సినిమా అనేది మంచి హిట్ అయింది తెలుగు వాళ్ళని పెట్టి. ఇప్పుడు ఎందుకు అట్లా రాలేకపోతున్నారు అంటే నేను ఇది రాలేకపోతే అదే ఇవాళ ప్రొఫెషనలిజం అయింది. అయినా సరే ఎంత ప్రొఫెషనలిజం అయినా నీకెందుకు మలయాళ పళ్ళు ఇక్కడికి వస్తారు, మలయాళ పళ్ళు ఇక్కడికి వచ్చిన హీరోయిన్లు మలయాళంలో అంత పెద్ద సక్సెస్ కాదు. ఎందుకు? ఇదే సమస్య. తమిళనాడులో ఉన్నారు, తమిళనాడులో నయనతార పెద్ద హీరోయిన్, తెలుగులో పెద్ద హీరోయిన్, మలయాళంలో అంత పెద్ద హీరోయిన్ కాదు. ఎందుకు? మరి మలయాళం కదా అమ్మాయి, లోకల్. అక్కడ లోకల్ వచ్చేటప్పుడు ఈ లోకల్గా అన్ని రకాల ఇక ఉన్నారు కదా. ఇవాళ ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ సన్నాసులు ఉన్నారు కదా, అయిన దానికి కాని దానికి ఏదో చేస్తూ ఉంటారు. ఈ దౌర్భాగ్యుల నుంచి దరిద్రం మనకు బయట మార్కెట్ ఉంది కదా, బయట మార్కెట్ లేకపోతే తప్పదు. అట్లాగే ఇప్పుడు తెలుగులో కూడా తెలుగు వాళ్ళు బయట మార్కెట్ ఏదైనా వస్తేనే, ఇప్పుడు శ్రీలలో వచ్చింది చాలా కాలం తర్వాత తెలుగు అమ్మాయి వచ్చింది, ఒంగోలు అమ్మాయి తెలుగు అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి సక్సెస్ రాలేదు, చూడు ఇమీడియట్గా ఇనపదం అన్నారు. వచ్చింది బ్రహ్మాండం సక్సెస్ అయింది. 3 సినిమాలు పోగానే ఆయన దగ్గర మొదలెట్టారు. ఇది మన బాపతు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వీలైనంత త్వరగా అమ్మాయిని పెళ్లి చేసి చార్లు అమ్మాయి దరిద్రం మాట్లాడేందుకు అనుకుంటారు. అది జరుగుతున్నది. తెలుగు వాళ్ళు సరే ఓకే కాదంటలేదు, శ్రీలీల పక్కన పెడితే శ్రీరెడ్డి తెలుసు కదా సార్ మీకు. అప్పుడు శ్రీరెడ్డి ఆమె తెలుగు అమ్మాయే. సో ఆమెని సినీ ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్లు వాడుకొని ఇట్లా సినిమాకి డబ్బులు ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టి ఆమె దూరం పెట్టేసి ఆమెను వాడుకొని ఆమె చిత్రవద గురి చేశారు కదా. సో తెలుగు ఇండస్ట్రీకి రావడానికి కారణం తెలుగు పదాలు బాగా చిత్రవద గురించి. చిత్రవద అంటే సార్ అదేమంటే అట్లా అవకాశాలు ఇస్తానని పిలిపించుకొని ప్రొడ్యూసర్లు వాడుకొని ఎవరు వాళ్ళు దూరం పెట్టని అనుకుంటున్నారు. దానికి చెప్తారు ఎవరు అవకాశాలు ఇస్తామని మోసం చేశారు? ఒక పేరు చెప్పమనండి అమ్మాయిని. ఎవరు? ఊరినే పదాలు ఉన్నాయి, పడిగట్టు పదాలు ఉన్నాయి కనుక వాడుకుని వదిలేశారు, అనుభవించి అవకాశాలు ఇస్తారని అనుభవించి వదిలేశారు. ఇవన్నీ మాటలు, పడిగట్టు పదాలు కాదు. ఎవరు? మరి ఎందుకు ఆమెని అప్పుడు మా అసోసియేషన్ మెంబర్షిప్ ఎవరు? ఎందుకంటే అమ్మాయి విషయంలో మెంబర్షిప్ డబ్బులు కట్టమంటే కట్టనుంది. డబ్బులు కట్టడానికి నాకు అదేదో దీనికి కావాలంది. అది దానికోసం ధర్నా చేసింది. అదేదో అమ్మాయి ఊహించుకుని వీళ్ళు ఎవరో అడ్డుపడుతున్నారు ఊహించుకుని చేసింది. ఎవరు నగ్నంగా బట్టలిప్పి అంటే ఎట్లా ఉందంటే అయిన హీరోయిన్లు అందరూ పక్కలో పడుకుంటే హీరోయిన్లు అయ్యారు. పిచ్చి మాటలు. వాళ్ళ టైము, వాళ్ళ పడిన క్యారెక్టర్లు, వాళ్ళకి అదృష్టం కలిసి వస్తే అయ్యారు. రమ్యకృష్ణ 10 మంది దగ్గర పడుకుంటే పెద్ద హీరోయిన్ అయిందా? ఏం మాట్లాడతారు? రమ్యకృష్ణ చెప్తున్నా, మీరు అందరూ అనకండి. ఇండస్ట్రీ మొత్తం, ఆంధ్రదేశం అంతా ఎవడో 10 మంది ఒక సన్నాసులు మాట్లాడి ఇండస్ట్రీ మొత్తం ఎవడో అనరు. రమ్యకృష్ణ చో రామస్వామి కూతురు, రామస్వామి మేనకోళ్ళు, మహానటుడు, ఆయన కోళ్ళు బ్రహ్మాండంగా వచ్చింది అయింది. 10 మంది దగ్గర పడుకుని హీరోయిన్ అయిందా? సౌందర్య 10 మంది దగ్గర పడుకుంటే హీరోయిన్. అప్కమింగ్ ఆర్టిస్టుల గురించి చెప్తాను. అప్కమింగ్ ఆర్టిస్టులు అదేదో వీళ్ళు అప్కమింగే బిగినింగ్ లో అలాంటి చరిత్ర ఉందా వీళ్ళకి అంటున్నా. లేదు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు, వెళ్ళారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఫెయిల్ అయిన వాళ్ళు మేము మన రూమ్కి పిలిచాడు వెళ్ళలేదు కనుక ఇది 10-12 ఏళ్ల తర్వాత ఎవడు సాక్ష్యం? ఆ అమ్మాయి ఏదో మన కేరళ 12 ఏళ్ళ తర్వాత చెప్తుంది ఆ రోజు రూమ్కి పిలిచాడు అన్నాను. రూమ్ పిలిచాడు ఎవడు సాక్ష్యం? ఏమైనా ఉందా? నువ్వు ఇవాళ ఒక అలిగేషన్ అంతే, అది పిలిచాడు. ఏం పిలిచాడు? ఎవడు సాక్ష్యం? ఒక ఆడపిల్ల కనుక నువ్వు పిలిచాడు అనగా నమ్మేయాలి మేము. ఈ దౌర్భాగ్యం. వాళ్ళ ఫెయిల్యూర్కి వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు,
వాళ్ళ ఫేస్ని అప్పుడున్న వీళ్ళు ఎంటర్ అయిన టైంలో ఉన్న డైరెక్టర్స్ దృష్టికి ఈ ఫేసు ఈ పర్సనాలిటీ నచ్చలేదు. వాళ్ళకి ఈ క్యారెక్టర్ వాళ్ళు అనుకునే ఆ టైంలో తీసే ఇప్పుడు ఒకే టైప్ సినిమాలు ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉండవు కదా, ఆయా సందర్భంలో ఆయా జోనర్లో వస్తూ ఉంటాయి. ఆ ఏ జోనర్ పనికి వచ్చి ఉండరు. దాని మీద నన్ను అందుకని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసింది బెడ్కి వెళ్ళిందని, నన్ను వద్దన్నారు నేను బెడ్కి రాలేదని. ఏంటి ఇండస్ట్రీ ఒకటి చెప్తున్నా, ఒక్క స్లోగన్ రాసుకోండి ఎప్పుడైనా. నా తెలుగు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ చెడిన వాళ్ళను చేరదీసిందే కానీ తనకు తాను ఎవరిని చెడపలేదు. చెడిన వాళ్ళని చేరదీసి దాన్ని నమ్మనండి అనిపించుకున్న దాన్ని అమ్మ మేడం అంద ఇండస్ట్రీకి తీసుకొచ్చి నా కొడుకుని పిలవండి అని అనిపించుకున్న వాళ్ళని సార్ గారు అనిపించింది ఇండస్ట్రీ. వాళ్ళకి ఒక అడ్రస్ని గౌరవ స్థానాన్ని కల్పించింది ఇండస్ట్రీ. అడ్రస్ లేని వాళ్ళకి అడ్రస్ కల్పించింది. వాళ్ళకి సమాజంలో మర్యాద లేని వాళ్ళకి మర్యాద కల్పించింది. నా ఇండస్ట్రీ అనేక మందికి అది చేసింది. చెడిన వాళ్ళని చేరదీయటమే కానీ తనకు తాను ఇండస్ట్రీ చెడగొట్టడం కోసం, అమ్మాయిల మీద పట్టడం కోసం సినిమా ఫీల్డ్ కాదు. అది తెలుసుకోండి. ఊరిని ఏదో వాగుతూ ఉంటారు సన్నాసులు కొంతమంది, విషయం తెలియకుండా బయట నుంచి వాగటానికి ఉంది, రాళ్ళు వేయటానికే ఉంది. అద్దాల మేడ ఇది, రాళ్ళు ఎవడైనా వేస్తూ ఉంటాడు అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.